హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. తెలంగాణలో జీపీఓ నోటిఫికేషన్ 2025 సంబంధించి సుమారుగా 10,956 పోస్టుల వేకెన్సీస్ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే దీన్ని రెండు రకాలుగా ఫిల్ చేయనే ఉంది. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇంకోటి ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఫస్ట్ మనము ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ పర్టికులర్ కన్సిడరేషన్లో. ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ మరి ఎవరిని చేస్తారు? సో ఎర్లియర్గా ఎవరైతే విఆర్ఏ అండ్ విఆర్ఓగా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్గా కన్సిడరేషన్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఎలా చేస్తారు ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ అని కనుక తీసుకుంటే, వాళ్ళకంటూ ఒక నోటిఫికేషన్ వస్తుంది సపరేట్గా. ఆల్రెడీ అది వచ్చి ఉన్నది. April 16th వచ్చేసేసి దానికి సంబంధించిన లాస్ట్ డేట్. సో అప్లై చేసుకున్న వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన డేట్లో ఇవాళ రావడం జరిగింది. అది ఇండైరెక్ట్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదే మనము డైరెక్ట్ రిక్రూట్మెంట్ కనుక మనం కన్సిడరేషన్ చేస్తే, ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత మనకు ఒక పర్టికులర్ నోటిఫికేషన్ అనేది మళ్ళా వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా క్వాలిఫికేషన్ ఏంటిది, ఎలిజిబిలిటీ ఎవరు, ఎంత పర్సంటేజ్ ఉండాలి, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఏంటిది, సిలబస్ ప్యాటర్న్ ఏంటిది అన్న విషయాలు దాంట్లో మనము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అది ఒక ఎత్తు. అండ్ అది కాకుండా అది ఒక విధంగా వెళ్తూ ఉంటుంది. అయితే దీంట్లో 10,956 అంటే సుమారుగా 11,000 అనుకోండి. 6,000 వరకు ఈ ఎర్లియర్గా ఎవరైతే వర్క్ చేసి ఉన్నారో వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. 5,000 పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది పక్కా. అయితే ఈ ఎవరైతే ఎర్లియర్గా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో, మీన్స్ విఆర్ఓ విఆర్ఏలో అవుతున్నారో వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన డేట్ ఈరోజు రావడం జరిగింది. ఆ డేట్ ఏంటిదంటే ఈ మంత్ అంటే మే 25th రోజు. మే 25th రోజు వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్ ఉండనే ఉంది. సో మార్నింగ్ 10:30 నుంచి 1:30 వరకు ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సండే, ఈ సండే కాకుండా సో నెక్స్ట్ సండే రోజు మనకు మార్నింగ్ 10:30 నుంచి అండ్ ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేయనే ఉన్నారన్నట్టు. అయితే దానికి సంబంధించిన హాల్ టికెట్ ఇంకేం రాలేదు. ఈ 1-2 డేస్లో వచ్చే అవకాశం ఉందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళది స్క్రీనింగ్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మనకు జనరల్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిగతా 5,000 పోస్టులకి. దానికి మళ్ళా టైం పీరియడ్ ఇస్తారు, తర్వాత ఎగ్జామ్ డేట్ అనేది ప్రకటిస్తారు. అది ఇంకొక ప్రాసెస్గా మనము సో ఐడెంటిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ హాల్ టికెట్ మళ్ళీ రేపు ఎల్లుండి ఇస్తాడు. ఇచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు కనెక్ట్ అవుతాను. సో ప్రస్తుతానికైతే ఇది ఇన్ఫర్మేషన్. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అండ్ ఎర్లియర్ దీనికి సంబంధించి మనం షార్ట్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ మన ఛానల్లో జాగ్రఫీకి సంబంధించి అది ఏ ఎగ్జామినేషన్ కానివ్వండి, జాగ్రఫీకి సంబంధించిన కంటెంట్తో పాటుగా మనకు బేసికల్గా ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ దానితో పాటుగా తెలంగాణ మూమెంట్, కల్చర్, హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంటుంది అన్నట్టు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే యూ కెన్ విజిట్ ద ఛానల్. కొన్ని కాన్సెప్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, మీరు దాన్ని విజిట్ చేయొచ్చు. బట్ ఫర్దర్గా ఇప్పటి నుంచి రెగ్యులర్గా మనకు దీంట్లో ఎంసీక్యూస్ కానీ, క్వశ్చన్స్ కానీ ఇటు ఎస్ఐపిసికి కావచ్చు, హైకోర్టుకు కావచ్చు, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీకి సంబంధించిన ఆల్ జియోగ్రఫీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది. సో గమనించండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.